కనుక ఒక రాజు సినిమా చూసి ఇప్పుడే వచ్చాను కావల్లో. సినిమా ఎలా ఉంది అనేది గట్టిగా ఒక 3-4 నిమిషాల్లో న్యాచురల్గా నాకు అనిపించింది హార్ట్ఫుల్గా మాట్లాడతాను. నవీన్ పోలిశెట్టి గారి సినిమా ఇది. సినిమా బాగుంది. థియేటర్లో నా ఒక 100 మందే ఉన్నట్టున్నారు. బట్ అందరూ ఎంటర్టైనింగ్గా ఫీల్ అయ్యారు. అందరూ ప్రతి సీన్లో నవ్వుకుంటున్నారు. నవ్వుకునేలాగే ఉంటుంది. ఇంకా ఇది ఎలాంటి వాళ్ళకి నచ్చదు అంటే ఇలా ఈ సినిమా ప్రతి సినిమాలో లాజిక్ వెతుకుతూ ఇదేంట్రా దీనికి ముందు సీన్లో ఎలా ఉన్నప్పుడు ఇది ఎలా పాసిబిలిటీ అవుతురా, రే ఇది అసలు ఎలా వర్కౌట్ అవుతురా, వీళ్ళు ఎలా నమ్ముతారా, ఇప్పుడు ఆ సీన్లో క్లియర్గా అర్థమైపోతుంది కదరా, తెలిసిపోద్ది కదరా, ఇలాంటి లాజిక్స్ వెతికిన వాళ్ళకి లాజికల్గా కరెక్ట్ కాదన్న ఫీలింగ్ వస్తుంది. ప్రతి సిచ్యువేషన్లో వస్తుంది. ఎలారా ఎలక్షన్లు అంటారు, ఎలక్షన్ల ముందు ఊర్లో మంచి పనులు చేయకూడదు కదరా, ఎలక్షన్ల ముందు ఎలా చేస్తారా అంటే ఇలాంటి లాజిక్స్ నేను చెప్పేది. దాంతోపాటు క్లియర్గా వాళ్ళ ఇల్లు చూస్తే వాళ్ళు అబద్ధం చెప్తున్నారు, ఇట్లాంటి అబద్ధం చెప్తున్నారని అర్థమవుద్ది కదా, అది మాత్రం తెలుసుకోలేరా అనే లాజిక్స్ ఉంటాయి. ఆ లాజిక్స్ని పక్కన పెట్టి ఎంటర్టైన్మెంట్ని ఎంటర్టైన్మెంట్ లాగా రిసీవ్ చేసుకునే మనసున్న అందరికీ ఈ సినిమా నచ్చుద్ది. అదొక్కటే. అండ్ ఈ సినిమాలో పాజిటివ్స్ ఏంటంటే ఇక నవీన్ పోలిశెట్టి గారి మూవీ సెలక్షన్స్ ఏదైతే ఉందో స్క్రిప్ట్ సెలక్షన్స్, దాంట్లో ఆయన యాక్టింగు ప్రతి సీన్లో కూడా ఏమి న్యాచురల్ యాక్టర్ రా ఆయన. ఏ సీన్లో చూసినా ఓవర్ యాక్షన్ చేస్తే ఓవర్ యాక్షన్ యాక్టింగ్ ఉంటుంది, భయం చూస్తే భయం, దాన్ని కూడా కామెడీ పండించగలుగుతారు. భయం ఆయన భయపడతానే ఉంటాడు, అది కామెడీ వర్కౌట్ అవుద్ది. ఆయన నిజంగా పంచులు వేస్తూ ఉంటాడు, అది కామెడీగా ఉంటాయి. సీరియస్గా ఉన్నప్పుడు కామెడీగా ఉంటుంది. ఎమోషన్స్ పండించేటప్పుడు కూడా కళ్ళల్లో నుంచి నీళ్లు తెప్పించగలిగే అంత బీభత్సమైన యాక్టర్ నవీన్ పోలిశెట్టి గారు. వారు వన్ సైడ్గా దీనికి చెప్పాల్సింది. 1 man ఆర్మీ. నవీన్ పోలిశెట్టి గారు 1 man ఆర్మీ. ఆయన ఒక్కరే నిలబడి అలాగే కదిలిచ్చేస్తారు. షో మొత్తాన్ని ఆట ఆడిచ్చేశారు. ప్రతి సిచ్యువేషన్లో ప్రతి సీన్లో ప్రతి ఒక్కరికి ఒక స్మైల్ తెప్పించేసి వెళ్తాడరా అన్న ఫీలింగ్ క్లియర్గా ఉంటుంది. సినిమా మొత్తం త్రూఅవుట్ అదే ఉంది. స్టోరీ వెరీ సింపుల్ స్టోరీ అండి. దాంట్లో మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని స్టోరీ ఏదేదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరమే లేదు. వెరీ థిన్ స్టోరీ లైన్, ఫన్నీ స్టోరీ లైన్. అది సినిమానే ఫన్నీ అండి. వాళ్ళు స్టార్ట్ చేస్తే ఫన్నీగానే, మనం దేన్ని కూడా సీరియస్గా తీసుకోం, ఫన్నీగానే ఉంటుంది. బట్ ఒక మూమెంట్ వచ్చేసరికి సీరియస్గా తీసుకోవాలరా ఈ సినిమాని, సీరియస్గా తీసుకునేలాగా ఎండ్ చేశారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హైలైట్ ఆఫ్ దిస్ మూవీ. ఎండింగు స్ట్రాంగ్గా ఉంది. ఎండింగ్ ఎమోషనల్ కనెక్షన్ పెట్టాడు. అండ్ ఎండింగ్ విత్ ఎస్ గుడ్ ట్విస్ట్. ఆ ట్విస్ట్తో ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. దాన్ని ప్రాపర్ మెసేజ్తో ఎండ్ చేశారు. దాంతోపాటు ఎండింగ్ మళ్ళీ కామెడీ చేస్తారు. ఎండింగ్ ఫ్యూ సెకండ్స్ గుడ్. ఓవరాల్గా సినిమా మొత్తం బాగుంది. ఇక్కడ మైనస్లోకి వస్తే నేను చెప్పాను కదా, లాజిక్స్ చూస్తే నీకు నచ్చదు, లాజిక్స్ చూడకుండా ఉండాలి, లాజిక్ లేకుండా ఉంటుంది అనమాట కొన్ని సీన్స్. అదొక్కటే మైనస్. సాంగ్స్ కూడా ప్లేస్మెంట్ 2 సాంగ్స్ ఉంటాయి. ప్లేస్మెంట్ ఈజ్ ఓకే, సాంగ్స్ ఆర్ గుడ్. 2 సాంగ్సే ఉంటాయి, ఇంకెక్కడ డిస్టర్బెన్సెస్ ఏం లేదు. ఫ్లో అంతా కామెడీ చేసుకుంటానే, ఆ సెటర్లు వేసుకుంటా పంచులు వేసుకుంటానే ఉంటాయి. అండ్ హీరోయిన్ మనకు తెలిసిందే, చౌదరి గారు అల్లాడిచ్చేశారు. ఆవిడంటే మన ఫేవరెట్ హీరోయిన్ అయిపోతున్నారు ఈ మధ్య. గుడ్, సెట్ అయిపోయారు, బాగానే యాక్టింగ్ చేశారు, గుడ్ అండి. తర్వాత క్యారెక్టర్లో మన చెమ్మక్ చంద్ర గారికి మంచి క్యారెక్టర్ పడింది. అండ్ రావు రమేష్ గారు, వీళ్ళే రంగస్థలం మహేష్ వచ్చారు, ఆయన వీళ్ళే మెయిన్ క్యారెక్టర్. వీళ్ళందరూ బాగా చేశారు. గుడ్ మూవీ. నాకు తెలిసి సంక్రాంతిలో ఈ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు. సంక్రాంతి టైంలో ఈ సీజన్ ఏంటో సంక్రాంతి అంతా అందరికీ కలిసి వస్తున్నట్టుంది. చిరంజీవి గారికి చూస్తే అదిరిపోయే సినిమా పడింది. రవితేజ గారికి చూస్తే ప్రీవియస్ సినిమాలతో కంపేర్ చేస్తే ఎంటర్టైనింగ్గా ఉంది. ఇక నవీన్ పోలిశెట్టి గారికి చూస్తే ఆయనది ఎంటర్టైనింగ్గా గుడ్ మూవీ లాగా, బాగా ఎంటర్టైనింగ్ మూవీ లాగా క్లియర్గా సూపర్ ఉంది. అంటే ప్రతి సీన్లో ఎంటర్టైన్ చేశారు. ప్రతి సినిమా కూడా అలాగే ఉందనిపిస్తుంది. బట్ నవీన్ పోలిశెట్టి గారిది కూడా ఇది సంక్రాంతి రేస్లో కొంచెం ఊపిచ్చింది. సంక్రాంతి రేస్లో సెకండ్ విన్నర్ అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఆఫ్టర్ చిరంజీవి గారి సినిమా తర్వాత ఇది కూడా విన్ అయినట్టే సంక్రాంతి రేస్లో అని అనిపించింది సినిమా చూసిన తర్వాత. ఇంకేమైనా చెప్పాలనుకున్నాయా? ఏముందరా, అంతే కదా, సింపుల్ అండి. గుడ్ మూవీ, గుడ్ ఎంటర్టైన్మెంట్ ఉంది, చూడొచ్చు. అది కూడా ఎటువంటి వల్గారిటీ కానీ ఏమీ లేదు. ఏమైనా ఉందిరా, ఏం లేదు వల్గారిటీ, ఏదైనా బూత్ పంచులు, డబుల్ మీనింగ్ పంచులు అంటే ఏం లేవు. సింపుల్ కామెడీ. అంటే కొన్ని సీన్స్ లేదంటే ఆ కామెడీ అర్థం అవ్వడానికి ఫ్యూ సెకండ్స్ తీసుకుంటుంది. టప్పని వెళ్ళిపోతుంది, నాన్ స్టాప్ ఫ్లోలో వెళ్ళిపోతుంటాయి అనమాట పంచులు నవీన్ పోలిశెట్టి గారిది. అంతకుమించి ఎక్కడ బూత్ గీత ఏం లేదు. ఫ్యామిలీస్తో వెళ్ళి కూర్చొని చూడొచ్చు సినిమా. దాంట్లో వెనక ముందు వెనకడుగు వేయకుండా చూడొచ్చు. థియేటర్లో వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అంతే మామ. ఇక ఈ సంవత్సరం ఈ సీజన్ నుంచి నేను ఏమనుకుంటున్నానంటే మామ, మనకి ఎందుకురా ఈ మూవీ రివ్యూస్, బిగ్ బాస్ రివ్యూస్ చేసుకుని హ్యాపీగా ఉండక అని అనుకున్నా. బట్ ఎందుకో టైంపాస్కి చేద్దామని అనుకుంటున్నా. బట్ ఒక డెసిషన్ తీసుకున్నాను నుంచి సినిమా రివ్యూస్ చేస్తున్నాను. కానీ నేను
ప్రతి సినిమాకి వెళ్తామా, కావాలో రిలీజ్ అయిన ప్రతి సినిమాకి వెళ్తాను, ప్రీమియర్స్కి వాటికి. ఇక్కడ నుంచి నేను నా డెసిషన్ చెప్తాను, మీరు ఏమంటారో కామెంట్ చేయండి అందరూ. ఏమనుకుంటున్నారు, ప్రతి సినిమాకి వెళ్ళి ఆ సినిమా అట్లీస్ట్ యావరేజ్గా బాగుంది పర్లేదు అని అనిపిస్తే దాని మీద ఒక వీడియో, ఒక రివ్యూ, ఒక రీల్ చేస్తాను. లేదు ఆ సినిమా బాగా లేదు అనుకుంటే ఆ సినిమాకి వెళ్ళేటప్పుడు నేను క్లియర్గా ఇంటిమేట్ చేస్తాను, సినిమా చూడడానికి వెళ్తున్నానని. సినిమా అసలు బాగాలేదు, నాకు నచ్చలేదు అంటే నేను దాని మీద వీడియో కానీ రివ్యూ కానీ ఏది రియాక్ట్ అవ్వను. అంటే మీకు అర్థమైపోవాలి నేను పోయాను, నాకు నచ్చలేదని. లేదు సినిమా చూడలేదు అన్నా కూడా చూడలేదని కూడా అప్డేట్ చేస్తాను. ఇక నుంచి నేను సినిమా బాగుంది పర్వాలేదు అనుకున్న వాటికే వీడియో చేస్తాను. బాగాలేదు అనుకుంటే చూస్తాను కానీ నేను అప్డేట్ కూడా చేయను ఎక్కడ. అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఆ సినిమా చూశాడు వీడికి నచ్చలేదు ఎందుకు అనిపించింది అంటే అది ఇప్పుడు డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చేస్తున్నాయి. నాకు సినిమా నచ్చలేదు అని చెప్తా, నచ్చింది అని చెప్తే ఓకే అనిపిస్తుంది, కానీ నచ్చలేదు అని చెప్పగానే ఆటోమేటిక్గా అవతల వాళ్ళకి నాకు నచ్చింది అంటున్నారు. అప్పుడు అనిపిస్తుంది ఏంట్రా నచ్చిందా, నేనేదో ఇది చేస్తున్నాను అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. నాకు నిజంగానే నచ్చలేదు అని అనుకుని ఒక మాట చెప్పినప్పుడు ఆటోమేటిక్గా నా బాగానే ఉంది కదా అని చెప్పినప్పుడు అరే ఒక్కొక్కరికి బీభత్సమైన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటున్నాయిరా. కాబట్టి నచ్చినప్పుడు గట్టిగా చెబుదాం, నచ్చనప్పుడు నా ఒపీనియన్ అంత స్ట్రాంగ్గా వచ్చి చెప్పి ఎరగదీయాల్సిన అవసరం లేదు. నేను సైలెంట్గా ఉంటే నేను చూశాను నాకు నచ్చలేదని మీరు అర్థం చేసుకుంటారని అనిపిస్తుంది. మరి అది మంచి ఒపీనియనో కాదో తెలియదు, బట్ ప్రస్తుతానికి మనసులో అయితే నాకు అలా అనిపించింది. మీరు ఏమంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు చూస్తుంటే సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి. అది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్ చేసి ఒకసారి చెక్ చేయండి.